అతని కుడి చేతిని పట్టుకోవటం. చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయంలోని పేతురు రాత్రంతా ఏమీ దొరకలేదు. నిరాశ నిస్పృహలు అతను పట్టుకుని పీడిస్తుండగా ధోని ఎక్కి లోతుకి నడిపించు పేతురు, వలయ్యి కుడి పక్కనే. అయ్యా, మా ఎక్స్పీరియన్స్ అంతా అయిపోయింది, మేము వల వేసాము కానీ మాకేమీ దొరకలేదు. నువ్వు చెప్పిన మాట చెప్పినా మేము వలేస్తున్నాం. మా తెలివితేటలు, మా జ్ఞానము అంతా వేస్ట్ అనయ్యా, వ్యర్థమయ్యా, అంతా వ్యర్థమయ్యా, నీ మాట చెప్పి మేము వలేస్తున్నాము అని పేతురు వలేసాడు. అలా వలయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ కుడి చేతిని నిన్ను పట్టుకుని ఉన్నాను, నీ తోడున్నాను, ధైర్యంగా ఉండు, నీకెందుకు భయము, భయపడకము, నేను లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి. లోకంలో శ్రమ కలుగుతుంది, ధైర్యం తెచ్చుకోండి. లోకమును నేను జయించి ఉన్నాను. నీకు జయ జీవితము కావాలా? దేవుని అభిషేకం కావాలా? దేవుని కృప కావాలా? దేవుని ప్రేమ కావాలా? ధైర్యంగా ఉండు. ఇదిగో, నేను రాజుల నడుకట్లు విప్పెదను. రాజులు